పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీ రుణాన్ని ఎలా తీర్చగలం ప్రభువా? నీ ప్రేమకు ఈ జీవితం అంతా నిన్ను సేవించిన, నిన్ను స్తుతించిన, నీ ప్రేమను వర్ణించిన, నిన్ను ప్రకటించిన నీ రుణాన్ని మేము తీర్చలేం ప్రభువా. కృతజ్ఞత హృదయాలతో నమ్మకస్తులంగా నీ కొరకు సిలువ సాక్షులంగా బ్రతికే కృప మాకు అనుగ్రహించండి. మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ లేఖనముల ద్వారా మాతో మీరు మాట్లాడండి. మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయండి. నన్ను సంపూర్ణంగా మీ సిలువ చాటున మరుగుపరిచి కేవలం మీ నోటిపురుగా వాడుకొనుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మొదటి దినాన సిలువను చూసినప్పుడు మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది అనే మాట మనము ధ్యానించము. సిలువను చూడగానే మన జ్ఞాపకం వచ్చేది దేవుని ప్రేమ. వీఆర్ రిమైండెడ్ ఆఫ్ గాడ్స్ లవ్ వెన్ వీ లుక్ ఎట్ ద క్రాస్. గొప్ప ప్రేమ, వర్ణనకు మించిన ప్రేమ. నిన్నటి దినాన, రెండవ దినాన సిలువను చూసినప్పుడు మనకి ఏం జ్ఞాపకం వస్తుందంటే వీఆర్ రిమైండెడ్ ఆఫ్ సహనం కదా. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లాంగ్ సఫరింగ్, ఆయన ఎంత సహించుకున్నాడో, ఆయన సహనం ఎంత గొప్పదో, ఆయన గొప్ప సహనాన్ని నిన్నటి దినము మనం ధ్యానించుకున్నాం. ఈరోజు మూడవ అంశంగా సిలువను చూసినప్పుడు మనకి ఏమి జ్ఞాపకం వస్తుంది, వాట్ ఆర్ వి రిమైండెడ్ ఆఫ్ అంటే, సిలువను చూడగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది. ద హ్యూమిలిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హ్యూమిలిటీ ఈజ్ అ వెరీ రేర్ క్వాలిటీ. తగ్గింపు అనేది చాలా తక్కువగా మనకి కనపడే లక్షణం. ఈ ప్రపంచంలో ఎవ్వరు చూసినా ఉన్న కొంచెమో ఎక్కువ దాన్ని బట్టి గర్వాన్ని, అహంభావాన్ని, మేమే గొప్ప అని ప్రదర్శించుకోవాలని చూసేవారే ఈ సమాజంలో మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటారు. ఒక వ్యక్తిని అలా దూరం నుండి చూసి వీరిలో తగ్గింపు ఉంది అని మనం ఒకవేళ చెప్పాలనుకుంటే చాలా కష్టపడి వెతకాలండి. చాలా కష్టపడి వెతికితే కానీ తగ్గింపు కలిగిన వారు మనకు కనబడరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనకు చూపించిన మాదిరి ఆయన యొక్క తగ్గింపు. యేసు ప్రభువారి యొక్క జీవితంలో మనం ఆలోచన చేసినట్లయితే అడుగు అడుగున తగ్గింపు కనబడతానే ఉంటుంది. హ్యూమిలిటీ ఈజ్ రిఫ్లెక్టెడ్ అట్ ఎవ్రీ స్టేజ్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక దగ్గర నుండి ఆయన మరణము వరకు ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో ఉన్న దీనత్వము చాలా ప్రస్ఫుటంగా మనకు కనపడుతుంది, ప్రతిబింబిస్తుంది అని మనం గమనించాలి. ఆయన బర్త్, ఆయన యొక్క పుట్టుక మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక పశువుల శాలలో ఆయన జన్మించటం, వెరీ వెరీ హంబుల్ బర్త్. ఆయన పుట్టుకలోనే దీనత్వం